వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాచ్ ద ఫిష్. ఇవాళ వీడియోలో కూడా డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అవి నీకు ఫ్యామిలీతో ప్రయాణించడం ఇష్టమా? అనుకున్నది ఒకటి కానీ అయినది ఇంకొకటి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. విషయం తెలుసుకుని ఏం చేస్తావు? నేను ఆ తప్పు చేశానని నీకు నిజంగా అనిపిస్తుందా? నేను కదలమని చెప్పేంత వరకు నువ్వు అక్కడి నుండి కదలకు. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నీకు ఫ్యామిలీతో ప్రయాణించడం ఇష్టమా? దీని ఇంగ్లీష్లో డూ యూ లైక్ టు ట్రావెల్ విత్ అవర్ ఫ్యామిలీ? డూ యూ లైక్ టు ట్రావెల్ విత్ అవర్ ఫ్యామిలీ? నీకు ఫ్యామిలీతో ప్రయాణించడం ఇష్టమా? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎప్పుడైనా అమెరికా వెళ్ళొచ్చిందా? దీని ఇంగ్లీష్లో హ్యాస్ షీ ఎవర్ బీన్ టు అమెరికా? హ్యాస్ షీ ఎవర్ బీన్ టు అమెరికా? ఆమె ఎప్పుడైనా అమెరికా వెళ్ళొచ్చిందా? దీన్నే నువ్వు ఎప్పుడైనా అమెరికా వెళ్ళొచ్చావా అని చెప్పాలంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమెరికా? హ్యాజ్ హీ ఎవర్ బీన్ టు అమెరికా? అతను ఎప్పుడైనా అమెరికా వెళ్ళొచ్చాడా? హ్యావ్ దే ఎవర్ బీన్ టు అమెరికా? వాళ్ళు ఎప్పుడైనా అమెరికా వెళ్ళొచ్చారా? ఇట్లా మార్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మార్చి చెప్పొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అనుకున్నది ఒకటి కానీ అయినది ఇంకొకటి. దీని ఇంగ్లీష్లో థాట్ సంథింగ్ బట్ హ్యాపెండ్ సంథింగ్ ఎల్స్. థాట్ సంథింగ్ బట్ హ్యాపెండ్ సంథింగ్ ఎల్స్. అనుకున్నది ఒకటి కానీ అయినది ఇంకొకటి. ఇక్కడ సంథింగ్ ఎల్స్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్. అంటే మనం అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి. అలాగే సేల్స్ మ్యాన్ చూపించింది ఒకటి, ఇచ్చింది ఇంకొకటి. ఇట్లా చెప్పేటప్పుడు ఈ సంథింగ్ అండ్ సంథింగ్ ఎల్స్ అనేటువంటి స్ట్రక్చర్ను ఉపయోగించి చెప్తే బాగుంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? దీని ఇంగ్లీష్లో మే ఐ నో ద రీజన్ వై హీ హ్యాస్ చేంజ్డ్ లైక్ దిస్? మే ఐ నో ద రీజన్ వై హీ హ్యాస్ చేంజ్డ్ లైక్ దిస్? అతను ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? దీన్నే నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అంటే మే ఐ నో ద రీజన్ వై యూ హ్యావ్ చేంజ్డ్ లైక్ దిస్? మే ఐ నో ద రీజన్ వై యూ హ్యావ్ చేంజ్డ్ లైక్ దిస్? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ చుట్టాలు వస్తున్నారు. దీని ఇంగ్లీష్లో రిలేటివ్స్ ఆర్ కమింగ్. రిలేటివ్స్ ఆర్ కమింగ్. చుట్టాలు వస్తున్నారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏమేమి తెచ్చావు? దీని ఇంగ్లీష్లో వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్? వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్? నువ్వేమేమి తెచ్చావు? ఇక్కడ వాట్ ఆల్ అంటే ఏమేమి. నువ్వేం తెచ్చావంటే వాట్ డిడ్ యూ బ్రింగ్ అంటాం కదా. ఏమేమి తెచ్చావన్నప్పుడు వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్ అని రాసుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఏ విధంగా సేవ చేయగలను? దీని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ సర్వ్ యూ? హౌ కెన్ ఐ సర్వ్ యూ? మీకు ఏ విధంగా సేవ చేయగలను? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎప్పుడూ జరగదు. దీని ఇంగ్లీష్లో ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఇట్ నెవర్ హ్యాపెన్స్. అది ఎప్పుడూ జరగదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. దీని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. ఐ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. దీన్నే ఐ డిడెంట్ డూ ఇట్ ఇంటెన్షనల్లీ అని కూడా చెప్పచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫీస్ 2వ అంతస్తులో ఉంది. దీని ఇంగ్లీష్లో ద ఆఫీస్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. ద ఆఫీస్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. ఆఫీస్ 2వ అంతస్తులో ఉంది. దీన్ని ఇక్కడ చాలామంది ఇన్ ద సెకండ్ ఫ్లోర్ అంటారు. అట్లా చెప్పకూడదు, ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అనే చెప్పాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ నీవు చెప్పవు నన్ను చెప్పనివ్వవు. దీని ఇంగ్లీష్లో నీదర్ యూ టెల్ నార్ లెట్ మీ టెల్. నీదర్ యూ టెల్ నార్ లెట్ మీ టెల్. నీవు చెప్పవు నన్ను చెప్పనియవు. ఇక్కడ నీదర్ యూ టెల్ అంటే నీవు చెప్పవు, నన్ను చెప్పనివ్వు అంటే నార్ లెట్ మీ టెల్ అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్
ఫ్యాన్ సరిగా లేదు. దీని ఇంగ్లీష్లో ద ఫ్యాన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ద ఫ్యాన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఫ్యాన్ సరిగా లేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ బయట చల్లటి గాలి వీస్తోంది. దీని ఇంగ్లీష్లో ఏ కోల్డ్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్ సైడ్. ఏ కోల్డ్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్ సైడ్. బయట చల్లటి గాలి వీస్తుంది. ఏ కోల్డ్ విండ్ అంటే చల్లటి గాలి, బ్లోయింగ్ అంటే వీయడం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ గోల్డ్ కొరకకు. దీని ఇంగ్లీష్లో డోంట్ బైట్ నెయిల్స్. డోంట్ బైట్ నెయిల్స్. గోల్డ్ కొరకకు. విషయం తెలుసుకుని ఏం చేస్తావు? దీని ఇంగ్లీష్లో వాట్ విల్ యూ డూ బై నోయింగ్ ద మ్యాటర్. వాట్ విల్ యూ డూ బై నోయింగ్ ద మ్యాటర్. విషయం తెలుసుకుని ఏం చేస్తావు? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రస్తుతానికి నా దగ్గర కొంత డబ్బు ఉంది. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ మనీ ఫర్ ద టైమ్ బీయింగ్. ఐ హ్యావ్ సమ్ మనీ ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రస్తుతానికి నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇక్కడ ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి అని చెప్పే సందర్భంలో ఉపయోగించుకుంటాం. ఐ హ్యావ్ సమ్ మనీ అంటే నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఓకే, సారీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెతో పెట్టుకోవడం మంచిది కాదు. దీని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ గుడ్ టు మెస్ విత్ హెర్. ఇట్స్ నాట్ గుడ్ టు మెస్ విత్ హెర్. ఆమెతో పెట్టుకోవడం మంచిది కాదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆ తప్పు చేశానని నీకు నిజంగా అనిపిస్తుందా. దీని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ ఐ మేడ్ దట్ మిస్టేక్. డూ యూ రియల్లీ థింక్ ఐ మేడ్ దట్ మిస్టేక్. నేను ఆ తప్పు చేశానని నీకు నిజంగా అనిపిస్తుందా. ఇక్కడ నీకు నిజంగా అనిపిస్తుందా అంటే డూ యూ రియల్లీ థింక్ అని వస్తుంది. ఐ మేడ్ దట్ మిస్టేక్ అంటే నేను ఆ తప్పు చేశానని. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. దీని ఇంగ్లీష్లో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్. నేను అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. ఓకే, ఇక్కడ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ వెళ్ళుంటే బాగుండేది. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ నేను అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను కదలమని చెప్పేంత వరకు నువ్వు అక్కడి నుండి కదలకు. దీని ఇంగ్లీష్లో డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్ అంటిల్ ఐ సే సో. డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్ అంటిల్ ఐ సే సో. నేను కదలమని చెప్పేంత వరకు నువ్వు అక్కడి నుండి కదలకు. ఇక్కడ అంటిల్ ఐ సే సో అంటే నేను అలా చేయమని చెప్పేంత వరకు అని అర్థం వస్తుంది. ఓకే, డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్ అంటున్నావు అంటే అక్కడి నుంచి కదలకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో please like, share and subscribe. I will see you with some other concept. Until then, please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.